ఇప్పుడు నిజామాబాద్ లో ఎవరు ఎంపీగా గెలవబోతున్నారు? అరవింద్ గెలవబోతున్నాడు. ఎందుకు అరవింద్ గెలుస్తాడు? మాకు జీవనోపాధి కోల్పోయినాం మేము. ఎవరి ఎసుట్ల జీవనోపాధి కోల్పోయారు? రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా జీవనోపాధి ఉచిత బస్సులు పెట్టి అవన్నీ చేశాడు. మా కడుపు మీద కాలు పెట్టాడు. అందుకే మేము రివర్స్గా మాట్లాడుతున్నాం మేము, అంతే. ధర్మపురి అరవింద్ గెలిస్తే మీకు ఏమొస్తుంది? ఆయన మాకు సంతోషం చేయకుండా మాకు సంతోషమైన ఆయన అన్ని చూసుకుంటాడు. చిన్న పేద అందరినీ చూసుకుంటాడు. భేదవరం కాపాడుతాడు, అందరిని కాపాడుతాడు. లేకుంటే లడాయిలు అయిపోతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లడాయిలు అవుతాయి. హిందూ ముస్లిం కవితకు లడాయిలు పెట్టే పద్ధతి పార్టీ అది. సరైన నాయకుడు అందులో లేరు. ఒక మోషది నీళ్ళు తాగాలంటే సోనియా గాంధీ దగ్గర కూడా మోషది నీళ్ళు తాగి రావాలా. ఒక ఫండ్స్ కావాలన్నా కానీ సోనియా గాంధీ సిగ్నేచర్ అయిన దగ్గర పని కాదు. ఎక్కడి నుంచో వచ్చి ఇతర రాజ్యంలో వేరే రానికి ఇక తెలంగాణ ఏముంది? తెలంగాణ ఏముంది ఆమెకు? మన సొంత పార్టీ అయిన బీజేపీ పార్టీ మనకు అన్ని అందుబాటులో వస్తుంది. అది చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? ధర్మపురి అరవింద్ వచ్చి నుంచి నిజామాబాద్ లో నువ్వేమేమి పనులు చూసినావు? అన్ని చూసాం, మంచిగా చేస్తున్నాయి. ఆయన పసుపు బోర్డు తీసుకొచ్చిండు, రైతులకు అందరికీ ఆదుకుంటున్నారు. మామిడిపల్లి బ్రిడ్జు, కేంద్ర విద్యాలయాలు ఇవన్నిలకు మంచిది. ఉచిత బియ్యాలు కూడా ఇస్తున్నారు లేని వాళ్ళకు కూడా. 6,000 రూపాయలు ఇస్తున్నారు. రేషన్ బియ్యం ఇప్పుడు 10 సంవత్సరాలు అయ్యేవాటి సబ్సిడీ, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తున్నారు అవన్నీ. అందుకే మేము అరవింద్ అంటే మాకు అభిమానం. అరవింద్ గారిని గెలిపించుకుంటాం. మళ్ళీ వీళ్ళ బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఉందంట కదా ధర్మపురి అరవింద్ కు? వచ్చే అవకాశం ఉంది. అది అరవిందే రావాలా మాకు. ఏ నిధులు కావాలన్నా డైరెక్ట్ గా అమిత్ షాతో నరేంద్ర మోడీతో డైరెక్ట్ లింకప్లు ఉన్నాయంట కదా అరవింద్ కు? ఉన్నాయండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ జాగ్రత్తపల్లిలో చూస్తామా? అప్పటికి మనం బతుకుంటామో లేదో తెలియదు కానీ మాత్రం గ్రీన్ సిగరెట్ మాత్రం ఇచ్చింది. అది ఇరువాక స్టార్ట్ చేసింది లేదు, ఏం చేసింది లేదు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానీ ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారా? బీజేపీ పార్టీ వాళ్ళు ఓపెన్ చేస్తారు పక్క. ఇది మాత్రం 100% పక్క. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని చూడబోతున్నాం. మూడోసారి మన నరేంద్ర మోడీని చూస్తాం. అతనే ఉండాలి. అతను ఉంటేనే మన ఏదైనా కానీ సపోర్ట్ మనకు. ఈ కాంగ్రెస్ వచ్చిందంటే మోసకి బెల్లం పెట్టి నాకుంటారు. అది అందరిది మనం నాకలేము. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది. 2019లో 4 ఎంపీ సీట్లు చూసినాం. ఇప్పుడు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి తెలంగాణలో? అలా 2-3 వస్తే మస్తు అయిపోయాయి. బీజేపీ 9 వస్తాయి. 17-9 బీజేపీ కూర్చుండాలి. బీజేపీ కూర్చుంటే కరెక్ట్ తెలంగాణలో. బీఆర్ఎస్ కు వస్తే 4-5 వస్తే మస్తు అయిపోయాయి. నిజామాబాద్ పార్లమెంట్లో కానీ ఆదిలాబాద్లో కానీ ఎక్కడైనా కానీ బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? బీజేపీ అంటే అది చేసిన పథకాలు అలాంటివి ఉన్నాయి, మరి అందుకోసమే గెలుస్తుంది. ఏవే పథకాలు నిజామాబాద్లో ఏ పథకాలు చేసిరు? మస్తు చేసిరు. ఏ పార్టీ మధ్యలో పోటీ? బీజేపీకి ఏ పార్టీ పోటీ గట్టి పోటీ ఇస్తుంది? కాంగ్రెస్. బీఆర్ఎస్ కు? బీఆర్ఎస్ తక్కువ ఉంది కానీ కాంగ్రెస్ ఎక్కువ పోటీ. ఎన్ని సీట్లు గెలవబోతుంది బీజేపీ తెలంగాణలో? మొత్తం టోటల్ 17 గెలుస్తుంది. టోటల్ మళ్ళీ బీజేపీ వస్తుంది పైన. దేశంలో మీద నరేంద్ర మోడీని చూస్తామా? మళ్ళీ ఈడ ధర్మపురి అరవింద్నా? ఈడ ధర్మపురి అరవింద్. అక్కడ మాకు రాకేష్ రెడ్డి అటు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది? కాంగ్రెస్ అన్ని అమలు చేస్తుంది. కానీ సెంట్రల్లో మరి బీజేపీ ఏంది మోడీ వస్తారు అంటుంది. బాగా అమ్ముకున్నాడు, ఆడికి వెళ్ళాడు ఆయన. మరి ఇప్పుడు అక్కడ మోడీ వస్తే ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ ఎంపీ గెలిచినా లాభం లేదు. కాంగ్రెస్ ఎంపీలు వేస్తున్నారు మొత్తం. మోడీకి వెళ్ళాడు సెంట్రల్ కాంగ్రెస్. ఇక ఇప్పుడు ఈయన వాళ్ళు మన ఆర్మూర్ నుంచి ఏది అరవింద్ వెళ్ళేవాడు కదా నిజామాబాద్ నుంచి. ఓళ్ళు అంటే ఇప్పుడు టఫే ఉన్నది. ఓళ్ళ పేరు చెప్పరాకుంటున్నది. ఫస్ట్ అయితే ధర్మపురి అరవింద్కి ఎక్కువ అవకాశం ఉందా? గెలిచే ఛాన్స్ ఉందా? అట్లేం లేదు. బాజెట్ గోవర్ధన్ కూడా ఉన్నది జిల్లాలో, ఆయనకు ఉన్నది, అరవింద్కు ఉన్నది. ఈజీగా ఈయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడు అని చెప్పరాకుంటున్నది. ఈయన మరి జీవన్ రెడ్డి వేస్టే. ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుందా? వీళ్ళ ముగ్గుట్ల పైకి జీవన్ రెడ్డి మంచిగా ఉంటాడు. జీవన్ రెడ్డికి మంచి మనిషి, ఆయనకే ఛాన్స్ ఉంటుంది. ఎన్నో స్థానం వస్తాడు జీవన్ రెడ్డి? ఫస్ట్ వస్తాడైనా నిజామాబాద్. మరి మీద కేంద్రంలో వాళ్ళు వస్తారు? కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి. మరి మోడీ అయినప్పుడు ఈడ కూడా ఎంపీ బీజేపీ వాళ్ళు వస్తే మంచిగా ఉంటుంది. పార్టీ ఈయన కూడా బీజేపీ వస్తే ఇక ఆడ మోడీకి బంద సపోర్ట్ ఉంటుంది. కానీ మరి బీజేపీ అరవింద్కు మంచి సంబంధాలు ఉన్నాయి కదా ఆయనతో, అమిత్ షాతోని మోడీతోని. ఆడ ఉన్నాయి కానీ అరవింద్ ఇక్కడ కింది లెవెల్లో మంచిగా ఉండాలి కదా. ఉంటలేడా కింది లెవెల్? బాగా మంది కలిసి ఉండడా? కింది కార్యకర్తలతో కలిసి ఉండడా? కలిసి ఆడుంటాడు. ఏడుంటాడు మరి? ఏటుంటాడు, ఏటుపోతాడు. కానీ బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ గెలుస్తుంది? బీజేపీ గెలుస్తుంది అంతే. ఎందుకు? ఏ పార్టీకి మధ్య పోటీ ఉంటుంది? కాంగ్రెస్కి బీజేపీకి. బీజేపీకి కాంగ్రెస్కి ఉంటుందండి. బీఆర్ఎస్ ఉండదు. ఎందుకు బీజేపీ గెలుస్తుంది అని చెప్తున్నాం అంతే. నిజామాబాద్ లో ఎవరు ఎంపీగా గెలవబోతున్నారు? గెలిచి కాంగ్రెస్ రాబోతుంది. కాంగ్రెస్ ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది? ఇక బీజేపీ కొద్దిగా తక్కువ ఉంటుంది.
ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ అదే ఉండే కాబట్టి అదే కొద్దిగా హవాలో ఉండే, కానీ ఇప్పుడు మార్పు కావాలనుకుంటున్నాం. సెంట్రల్లో మోడీ వస్తుంది కదా, మరి ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఏం లాభం? సెంట్రల్లో మోడీ రాకపోవచ్చు ఈసారి, ఎందుకంటే చాలా దగ్గర అన్ని స్టేట్లలో కూడా కాంగ్రెస్కే కొద్దిగా మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే లాక్డౌన్ నుంచి చాలా ఇబ్బంది పడతారు సామాన్యులందరూ కూడా, అందుకోసమే మార్పు కోరుకోవాలనుకుంటారు. మార్పు గురించి రాహుల్ గాంధీ రావాలని కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ రావాలి, ఎందుకంటే సామాన్యులకు ఇప్పుడు ఏంటంటే బీజేపీ వాళ్ళు హిందూ రాష్ట్రం చేస్తూ అంటారు. హిందూ రాష్ట్రం అంటే మనం ఇండియా అనేటువంటిది అన్ని మతాలు కులాలు అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నటువంటి దేశం, ఐకమత్యంగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఒక హిందూ రాష్ట్రం కాకుండా ఈ మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక పార్టీని గెలిపించాలనుకుంటున్నాం. మరి బీజేపీ ద్వారానే ఆర్టికల్ 370 కానీ, అలాగే ట్రిపుల్ తలాక్ కానీ, అలాగే ఇప్పుడు మన పిఎం కిసాన్ కానీ, అలాగే రామ మందిర్ కానీ 500 సంవత్సరాల క్రితంది కానీ, అలాగే ఇప్పుడు వందే భారత్ రైలు కానీ, ఇలాంటివి చాలా చేశారు కదా అభివృద్ధి పనులు. అంతకుముందు కూడా అభివృద్ధి పనులు జరిగినాయి, కాకపోతే వీళ్ళ స్వార్థానికి వీళ్ళు ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అట్లా చేసుకుంటారు. కానీ కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ ఏమంటుందంటే కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఉగ్రవాదం పెరుగుతుంది, వేరే దేశాలతో సత్సంబంధాలు అంతగానం ఉండయి. లేదు ఉంటే గతంలో కూడా చాలా సత్సంబాలు ఉన్నాయి, భారతదేశానికి చాలా మంచి పేరు వచ్చింది కాంగ్రెస్ హయాంలో కూడా, అందుకోసమే కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ధరంపూర్ అరవింద్ ఏ స్థానం ఉండబోతున్నాడు? ధరంపూర్ అనేది 2వ స్థానం ఉంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ అందరికీ కాంగ్రెస్ కావాలని కోరుకుంటారు. ఇక్కడ చాలా చోట్ల అందరూ అదే వినేది ఏంటంటే కాంగ్రెస్ కావాలని చెప్పేసి. ఆల్రెడీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమల్లోకి రాలేవు కదా, కాబట్టి కంపల్సరీగా బీజేపీ లేదా టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కూడా వచ్చే అవకాశం ఎక్కువ శాతం లేదు. ఇక్కడ టీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్ గారే వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ అతను చాలా అభివృద్ధి చేసినాడు ఇటు సైడు, కాబట్టి అతనే తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. కానీ కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశం ఉంది, కానీ మనం బీజేపీ వాళ్ళని గెలిపించుకుంటే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి కదా. ఏం నిధులు వస్తాయి? అరవింద్ గెలిచినాడు, కానీ అరవింద్ ఇటు సైడ్ అయితే ఏం చేసింది లేదు. ఒకటి పసుపు బోర్డు తెచ్చినా అంటుంది, కానీ అది తెచ్చిండు ఒకటే చేసింది ఉంది, కానీ వేరేది ఏం చేసింది లేదు ఇటు సైడ్. అలాగే కేంద్రీయ విద్యాలయాలు కూడా వచ్చాయి కదా, నిజామాబాద్ కానీ బోధను కానీ వచ్చినాయన్న, కాదని అంటలే, కానీ ఎక్కువ శాతం అయితే ఇదే టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది అని మేము అనుకుంటున్నాం, వచ్చే అవకాశం. కానీ టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చినా అవి చాలా వృధానే అవుతాయి కదా. కేంద్రంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ అండ్ బీజేపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవకాశం ఉంది, మోడీ గారే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ధరంపూర్ అరవింద్ గారికి సత్సంబంధాలు ఉన్నాయి, అమిత్ షాతో కానీ మోడీ గారితో కానీ, ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తాడు. అలాగే ఇప్పుడు నిజామాబాద్ స్మార్ట్ సిటీలు చేస్తా అంటాడు, నిజామాబాద్ జగిత్యాలు. అలాగే ఇంకా మనకు రైల్వే లైన్లు డబుల్, ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలంటే క్రాసింగ్ అవుతుంది, అలాంటి డబుల్ లైన్లు కూడా వేపిస్తూ అంటుండగా. సరే అన్న, చేసే అభివృద్ధి చేస్తే ఇంకా మంచిదే కదా, దాంట్లో ఏముంది, చేసే బాగానే ఉంటుంది. అదే వస్తుంది అంటే అదే వస్తుంది, దాంట్లో ఏముంది. కానీ చేయాలి కదా అభివృద్ధి, ఏదో ఒక ఏ పార్టీ వచ్చినా కానీ అభివృద్ధి చేస్తేనే కదా వాళ్ళకి ఓటు అనేది మనం వేయవచ్చు. అలాగే సత్సంబంధాల వల్ల కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ధరంపూర్ అరవింద్ గారికి ఉందంట. వస్తే బాగానే, ఇంకేంది బాగానే ఉంటుంది వస్తే, కానీ అంతలా ఇటు ఏం చేసింది లేదు కదా అభివృద్ధి, అట్లని చెప్తున్నా. అలాగే ఇక్కడ మనకు చెరుకు పంట అంటే ఫేమస్, అలాగే ఇప్పుడు బోధన్ కానీ ముత్తంపేట కానీ ఇలాంటి షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఓపెన్ చేస్తా అని ధరంపూర్ అరవింద్ అన్న అంటున్నారు. ఇంతకుముందు పార్టీ వాళ్ళు కూడా చాలా చెప్పినారు, అంటే మా టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పారు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా చేయలే అని వాళ్ళకి పదవి నుంచి దించేసి వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేగా, అంటే ఇంతకుముందు సపోజ్గా జీవన్ రెడ్డి చేయలేరు, ఇక షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తా ఇది అదని చెప్పిండు, కానీ అతను చేయలేడు. అంటే చేసే అవకాశం వచ్చే లోపట్లనే ఎలక్షన్స్. నిజామాబాద్ రూరల్ కదా, బాజిరెడ్డి గోవర్ధన్ కదా. ఓకే అన్న, కరెక్టే, కానీ నాకు తెలిసిన మట్టికి నేను చెప్తున్నా మీకు, చేస్తా అని చెప్పిండు, చేయలే అని. ఇప్పుడు ఎవరు పైడి రాకేష్ రెడ్డి గారు వచ్చినారు, అతను వచ్చి కూడా అతను ఏం చేసింది లేదు ఇప్పటిదాకా. అలా ఇప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు చెరుకు ఫ్యాక్టరీలు అవి ఓపెన్ చేస్తారంటే ఇవి చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు మేమైతే చేయలేము, మాతో కాలేదు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోటి. కనీసం బీజేపీ వచ్చినా లేదా కాంగ్రెస్ వచ్చినా చేస్తే బాగానే ఉంటుంది కదా. వాళ్ళు చెప్పిన కాంగ్రెస్ అంటే చెప్పిన హామీలే ఇప్పుడు దాకా ఇది చేయలేరు, అమల్లోకి రాలేవు. అంటే అతను ఫ్రీ బస్ అంటే ఒక ఫ్రీ బస్ ఇచ్చినాడు, ఇంకోటి ఏంది ఇవి ఒక మూడు ఇది చేసిండు చెప్పిన దాంట్లో. ఇక మహాలక్ష్మి పథకం ఇవి అవి గృహలక్ష్మి అన్నాడు, అవి ఏం అమల్లోకి రాలేవు కదా, అట్లని అంటున్నా. అలాగే ఇప్పుడు బీడీ కార్మికులు అంటేనే మనకు నిజామాబాద్ జగిత్యాలకి గుర్తుకొస్తాయి. అలాగే బీడీ కార్మికుల గురించి 500 పడకల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ధరంపూర్ అరవింద్ అన్న కట్టిస్తా అంటున్నాడు. కట్టిస్తే బాగానే కదన్నా, కట్టిస్తే ఇంకేముంటుంది, బాగానే ఉంటుంది.
అలాగే ఇప్పుడు తిరుపతికి ట్రైన్ కానీ అలాగే ఢిల్లీకి ముంబైకి ఇవి డైలీ ప్రతిరోజు రెగ్యులర్ ట్రైన్లు, అలాగే ఇక్కడ మనకు బాసరా కానీ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటరు కందకుర్తి ఇలాంటి వాటిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చెందిస్తూ ఉంటుంది. చేపిస్తే బాగానే ఉంటుంది కదన్న, దాంట్లో ఉంది. చేపిస్తే మంచిదే. అంతే, ఇంతకుముందు చెప్పిన హామీలు ఏం చేయలేరు కదా, ఏ పార్టీ వచ్చినా ఏం చేయలేరు. కాబట్టి ఇప్పుడు మీరు అంటున్నారు కదా చేపిస్తా చేస్తా అంటుండు కదా, అది చేపిస్తే బాగానే ఉంటుంది. చేపిస్తే ఓటేద్దాం, చేద్దాం, గెలిపిద్దాం, దాంట్లో ఉంది. ఏ పార్టీ వచ్చినా బాగానే కదన్న. ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. అలాగే బీజేపీ నుంచి ధరంపూర్ అరవింద్, అలాగే కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్. ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఎవరి మధ్యలో ఎక్కువ తీవ్రతరంగా ఉంటుంది పోటీ? నేనైతే టీఆర్ఎస్ అనుకుంటున్నా, బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అదే ఫేమ్లోకి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇవి చేయలేరు. బీజేపీ అంటారా, బీజేపీ కూడా చేసింది ఏం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇటు సైడు ఎక్కువ శాతం బాజిరెడ్డి గోవర్ధన్ గారే వచ్చే అవకాశం ఉంది. సెకండ్ స్థానం ఎవరు ఉండబోతున్నారు? సెకండ్ స్థానం అంటే బీజేపీ అరవింద్ గారు కూడా చేసింది ఉంది, దాంట్లో ఎంతో కొంత ఉంది. కాబట్టి అతను వచ్చే అవకాశం ఉంది సెకండ్. థర్డ్ అంటారా, ఇప్పుడు ఇతను జగిత్యాల జీవన్ రెడ్డి అతను. కానీ ఎక్కువ బీఆర్ఎస్ స్థానాలు ఎక్కువ గెలవలేదు కదా, ఓన్లీ బాల్కొండ స్థానం ఒకటే గెలిచింది కదా. అవునన్న, ప్రశాంత్ రెడ్డి గారు ఒకటే స్థానం వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన హామీలు ఏవి అమల్లోకి రాలేవు కదా, కాబట్టి ఇదే పార్టీ వచ్చే అవకాశం ఉందని నేను అంటున్నా.